ఓం సహనాభవతు సహనం గుణత్తు సహవీర్యం కర్వావహై తేజస్వినావజీతమస్తు వావిద్విషావహై అంటారు. ప్రతిసారి శాంతి మంత్రం తినేటప్పుడు చదువుతారు. అట్లాగే ప్రతిసారి కూడా చదువుతుంటారు. ఈ దేశంలో హిందువులు ఎక్కువ మంది రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు. అంటే శాంతిని కోరుకునే శాంతి మంత్రం. లోకం శాంతితో ఉండాలా, మన చుట్టూ పరిసరాలు శాంతితో ఉండాలి, సంతోషంతో ఉండాలి అన్నటువంటి, ప్రపంచమంతా శాంతితో ఉండాలని. ఇది హిందుత్వ యొక్క మూల సిద్ధాంతం. హిందువులు ప్రపంచంలో వాడు నాశనం అయిపోవాలి, వీడు నాశనం అయిపోవాలని శాపనార్థాలు పెట్టరు. వాళ్ళని నాశనం చేయాలని, వీళ్ళని నాశనం చేయాలని చెప్పి కుట్రలు చేయరు. హిందువు తనకి సంబంధించిన తన పని చేసుకుంటాడు. ఫస్ట్ తన కుటుంబపు బాగు కోరుకుంటాడు. తన కుటుంబాన్ని బాధ్యతాయుతంగా పెంచడం ద్వారా ఆ తర్వాత సమాజం బాగు కోరుకుంటాడు, దేశం బాగు కోరుకుంటాడు. ఇది హిందువుకు ఉన్నటువంటి లక్షణం. ఏ దేశాన్ని ఆక్రమించుకోవాలి, ముస్లింలు అర్జెంటుగా హిందువులుగా మారిపోవాలి, క్రైస్తవులు అర్జెంటుగా హిందువులుగా మారిపోవాలి, బౌద్ధులు బతకడానికి వీలేదు హిందువులుగా మారిపోవాలి, జైన్లు సిక్కులు ఇట్లాంటి వాళ్ళు ఎవరు బతకడానికి వీలేదు అందరూ హిందువులుగా మారిపోవాలని ఎక్కడ అనుకోడు. లేదా వాళ్ళ దేవుళ్ళు తప్పని కూడా అనుకోడు. హిందువు నా దేవుణ్ణి నేను పూజిస్తాను, నీ దేవుణ్ణి నువ్వు పూజించు, నువ్వు అల్లాని పూజిస్తే పూజించు, క్రీస్తుని పూజిస్తే పూజించు అని చెప్తాడే తప్పించి వేరేగా ఉండదు. ఇప్పుడు అమెరికాలో ఎక్కడన్నా మనకి మళ్ళీ దీపాలు పెట్టేది ఉంటుందా? కొవ్వొత్తులు ఉంటాయి అక్కడ. మనకి మళ్ళీ నూనె పోసి దీపాలు ఉంటాయి అక్కడ. లేకపోతే అక్కడ గుండ్లు చేయించడం ఉంటుందా? లేకపోతే అక్కడ మొక్కుకోవడాలు ఉంటుందా? కానీ ఇక్కడ క్రైస్తవానికి సంబంధించినటువంటి అట్లాంటివి ఇక్కడ చివరికి ధ్వజస్తంభాలు కూడా పెడుతున్నారే. మరి హిందువులు వెళ్ళి అక్కడ అట్లా పెట్టట్లేదే. అక్కడ హిందూ గుళ్ళు కట్టారు, అక్కడ ఏమన్నా ఇట్లా కొవ్వొత్తులు పెడుతున్నామా? లేదా క్రైస్తవ మత సంప్రదాయాల ప్రకారం మారుస్తున్నాం? లేదే. మన సంప్రదాయం ఎక్కడున్నా అదే పాటిస్తున్నాం. అదే వాళ్ళు తన సంప్రదాయాలు మార్చుకున్నారు. మెట్టెలు, పిల్లేళ్ళు, మంగళసూత్రాలు ఇవి ముస్లిం దేశాల్లో ఎన్ని చోట్ల ఉన్నాయి, మన దేశంలో ముస్లింలు మరి వాడుతున్నారే. అంటే మనం పోనీ ముస్లిం సంప్రదాయం తరహాలో కత్తికి తాళి కట్టడం లాంటిది ఇక్కడ చేస్తున్నామా? లేదే. హిందువులు హిందూ సంప్రదాయమే పాటిస్తున్నారు. మిగతా వాళ్ళు హిందూ సంప్రదాయాన్ని పాటించే వైపుకి ఇందులోనూ కొన్ని పద్ధతులు పాటిస్తున్నారు తప్పించి వాళ్ళ సిస్టమ్ని వాళ్ళని బతకమని చెప్తున్నది. బట్ అట్లాంటి హిందుత్వాన్ని ఉగ్రవాదం కింద చూపించే నీచత్వం, ఏదైతే ప్రపంచాన్ని నాశనం చేయాలని కోరుకునేటువంటి ఉగ్రవాదులు పెంచి పోషిస్తా చివరికి తమకు అన్నం పెట్టినటువంటి అమెరికాను నాశనం చేసి, తమకి దేశాన్ని ఏర్పాటు చేసిన భారతదేశాన్ని నాశనం చేయాలని కోరుకుంటా, అట్లాగే తమకి రక్షించినటువంటి తాలిబాన్లను నాశనం చేసి, నిరంతరం ఉగ్రవాదం మీదనే పుట్టి పెరిగినటువంటి చీడ పురుగైనటువంటి పాకిస్తాన్ హిందుత్వాన్ని దూషించడం, ద్వేషించడం అనేటటువంటిది ఐక్యరాజ్య సమితి వేదికగా మరొకసారి చేసిన వేళన ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు గుర్తుంచుకోవాల్సింది. ఆ దరిద్రులకు సమాధానం చెప్పాల్సిన టైం వచ్చిందని.